హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో డ్రాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను ఇక్కడ మీకు జియోన్ మార్కెట్స్ అని చెప్పేసి వీళ్ళు అలొకేషన్ ఇచ్చారు. వీళ్ళ టీజీ వచ్చేసేసి మే 8న టీజీ ఇచ్చారు. అంటే జియోన్ కాదు, జియోన్ మార్కెట్కి సంబంధించి XMT టోకెన్స్ అలొకేషను. టీజీ వచ్చేసి మే 8న ఇచ్చారు. క్లెయిమ్ లాస్ట్ డేట్ వచ్చి మే 5th ఇచ్చారు. కాబట్టి ఇది సైన్ ఇన్ చేయాలంటే మీరు ఇక్కడ చూడవచ్చు, అట్లీస్ట్ 2 జియోన్ ఇన్ క్లెయిమ్ ఫీజ్ అని చెప్పి ఇచ్చారు. సో మీరు ఇక్కడ చూస్తే మీకు మీ స్టేకింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీరు చూస్తే ఇక్కడ మీ వ్యాలెట్ కనిపిస్తుంది, మీకు అవైలబిలిటీ డెలిగేషన్ అని చెప్పి ఉంటుంది. సో నేను ఫస్ట్ అప్పుడు వీడియో చేసినప్పుడు 5 డెలిగేషన్ చేశాను, తర్వాత మళ్ళీ 6 యాడ్ చేశాను. మొత్తం 11 జియోని అయితే యాడ్ చేశాను డెలిగేషన్కి, స్టేకింగ్కి. సో ఇక్కడైతే మీకు ఫీజు ఉంటుంది. 2 జియోని కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ నాకు చూడండి 5 జియోని అయితే నేను పెట్టాను. సో నేను ఇక్కడ క్లెయిమ్కి వెళ్తాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసేసి సైన్ ఇన్ చేయండి. ఆటోమేటిక్గా ఈ విధంగా యాక్సెప్ట్ కంటిన్యూ చూపిస్తుంది. మనం ఏదైతే ఈమెయిల్తో చేసామో అది ఆటోమేటిక్గా చూపిస్తుంది. మీరు సపరేట్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. సో డైలీ చెక్-ఇన్ చేయమని చెప్పాను, అవన్నీ చేశాను కదా. సో ఆ డైలీ చెక్-ఇన్కి, స్టేకింగ్కి ఇప్పుడు USDC అవన్నీ చేసాము. సో ఆ విధంగా ఉంటుంది అన్నమాట. సో ఈ జియోన్ మార్కెట్ అని చెప్పేసి వీళ్ళు కొత్త టోకెన్ అయితే తీసుకుని వచ్చారు. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ నాకు 10,262 ఇచ్చారు. 5% ఎర్లీ బోనస్ 488 ఇచ్చారు. అంటే మై టోటల్ అలొకేషన్లోనే దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంది. ఇది మళ్ళీ కొత్తగా అనుకోబాకండి, ఇది యాడ్ అని కాదు, ఇది సపరేట్, ఇది టోటల్ అమౌంట్ అనమాట. సో ఇక్కడ మై అకౌంట్లో ఉంది. మనం 2 జియోని అయితే గ్యాస్ ఫీజ్ కింద పెట్టుకోవాలా. దీని టీజీ వచ్చేసేసి మే 8న ఇచ్చారు. కాబట్టి ఇక్కడ క్లెయిమ్ మీద క్లిక్ చేయండి. సో ట్రాన్సాక్షన్ సబ్మిట్, వెయిట్ ఫర్ కన్ఫర్మేషన్ ఉంది. సో ఇది ఒక్కోసారి ట్రాన్సాక్షన్ నాదైతే కంప్లీట్ అయిపోయింది, ఆల్రెడీ క్లెయిమ్డ్ అని చూపించేసింది. మీరు మినిమము 2 జియోను స్టేకింగ్ చేసినా చాలు. సో 5 చెప్పానప్పుడు 5 తర్వాత USDC వచ్చేసి USDC ఇంత పెట్టండి, అది ఇది అని చెప్పాను. మొత్తం ప్రాసెస్ ఆ వీడియోలోనే ఉంది, మీరు మొత్తం చూడొచ్చు. సో మినిమం 5 స్టేకింగ్ చేసిన వాళ్ళందరికీ మినిమం ఈ టోకెన్స్ అయితే ఇచ్చేసారు, 10,262 అలాగా. సో తక్కువ చేసిన ఒకవేళ 10 జియోన్ చేశారు, 20 చేశారు, లేకపోతే 100 చేసినా మీకు వచ్చేది ఇదే అమౌంట్ వస్తుంది. ఎక్కువ చేసిన వాళ్ళకి ఎక్కువ, తక్కువ చేసిన వాళ్ళకి తక్కువ అని ఏమీ లేదు, అందరు కలిపి ఈక్వల్ అమౌంట్ ఇచ్చారు వాళ్ళు. సో మీరు కూడా టోటల్ మీకు వస్తే మీరు 2 జియోన్ కంటే ఎక్కువ పెట్టుకోండి. నేనైతే 5 పెట్టున్నాను కదా. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మనం అకౌంట్ నుంచి మళ్ళీ మనం సెండ్ చేసుకోవాలి కదా ఏదైనా ఎక్స్చేంజ్లో లిస్ట్ అయితే. సో అందుకని నేను 5 జియోని అయితే పెట్టాను. మీరు కూడా అలాగే పెట్టుకొని 2 జియోని అయితే క్లెయిమ్ ఫీజు కింద వెళ్ళిపోతుంది. ఇక్కడ మీ అకౌంట్ మీకు ఇక్కడ అడ్రస్ ఇక్కడే ఉంటుంది. లేదు అని అంటే ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ స్టేకింగ్లో ఇక్కడ మీరు ఈ అమౌంట్ అయితే ఉంటుంది కదా. సో ఇక్కడ వ్యాలెట్ ఉంది, ఈ వ్యాలెట్ అడ్రస్ని కాపీ చేసేసుకొని ఏదైనా ఎక్స్చేంజ్ నుంచి విత్డ్రా చేసుకోండి. జియోను ME ఎక్స్చేంజ్లో కూడా లిస్ట్ అయ్యి ఉంది. సో అక్కడి నుంచి విత్డ్రా చేసేసుకుంటే తక్కువ ఫీజే పడుతుంది. సో ఆ విధంగా చేసేసుకొని మీరు క్లెయిమ్ చేసేసుకోండి. సో ఇప్పుడు లాస్ట్ డేట్ వచ్చి, దీని లాస్ట్ డేట్ వచ్చేసి మే 5th లోపల మీరు క్లెయిమ్ చేయాలి. క్లెయిమ్ చేయకపోతే మీరు ఆ తర్వాత క్లెయిమ్ చేసుకోలేరు. మే 5th నేను అకౌంట్ లింక్స్ ఇస్తాను. మీరు చేయాల్సిందల్లా ఈ స్టేకింగ్లోకి వెళ్ళేసి మీకు అడ్రస్ కావాలంటే ఈ 2 లింక్స్ నేను ఇస్తాను. ఇక్కడ దీని మీద క్లిక్ చేసేసి ఈ అడ్రస్ని కాపీ చేసుకొని ఏదైనా ఎక్స్చేంజ్ నుంచి డిపాజిట్ చేసుకోండి. మెమో ఏం అవసరం లేదు, డైరెక్ట్ అడ్రస్ చాలు. ఇక్కడ మెమో ఏం అవసరం లేదు, డైరెక్ట్ డిపాజిట్ అయిపోతుంది. నేను చేశాను ఇప్పుడే. సో తర్వాత మీకు అక్కడ డిపాజిట్ 2 జియోని కంటే ఎక్కువ పెట్టుకొని 5 పెట్టుకోండి మినిమము. 5 అంటే మీకు $4 కూడా రాదు. సో నేను 9 చేశాను, నాకు $6 దాకా పడింది. సో కాబట్టి ఒక 5 జియోను విత్డ్రా చేసుకొని
ఇక్కడికి వచ్చేసి సేమ్ అకౌంట్ తోటి కనెక్ట్ చేసుకోండి, ఇక్కడ క్లెయిమ్ చేసుకోండి. సో ప్రాసెస్ అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఏమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ అకౌంట్లో లాస్ట్ పోస్ట్లో కామెంట్ చేస్తే నేను చెప్తాను. వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.